యేసువా నిన్ను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. తపస్కాల 2వ వారంలోని శనివారము. ఈనాటి మన ధ్యానాంశము ప్రభుని ఆనందము మనలను కరుణించుటయందే. ఈ ధ్యానాంశమును ధ్యానించి ప్రభు క్షమాపణ పొందుకుందాం, ప్రభువలే ఆనందించుదాం. ఈ ధ్యానాంశములోని మొదటి విషయము, ప్రభువు పాపులను తన చెంతకు ఆకర్షించుకొనుటయందు ఆనందించువాడు. ఆయన సుంకరులను పాపులను తన వాక్కు ద్వారా, తన బోధ ద్వారా తన చెంతకు వచ్చినట్లుగా ఆకర్షించి వారికి తగిన విషయములను బోధించి వారి శ్రేయస్సు కోరి, నేను పాపులను మాత్రమే పిలువవచ్చితిని అని పాపిని పిలుచుటయందు తన ఆనందమును వెలుబుచ్చువాడు ప్రభువు. రెండవది, ప్రభువు పాపులను మన్నించుటయందు ఆనందించువాడు. తన వైపు చూసే ప్రతి పాపి వైపు సంతోషముతో ఆనందముతో పరుగున వెళ్ళి మన్నించి హత్తుకునేవాడు. తన మార్గమును వీడి తప్పిపోయిన ప్రతి ఒక్కరిని, కాపరి తప్పిపోయిన గొర్రె పిల్లను వెదకి రక్షించినట్లా పాపిని రక్షించుటయందు మన్నించుటయందు ఆనందించేవాడు. మూడవది, ప్రభువు పశ్చాత్తాపపడు వారి కొరకు విందునిచ్చి ఆనందించువాడు. చేసిన తప్పులు తెలుసుకొని మన్నింపు కోరే ప్రతి ఒక్కరి కొరకు శ్రేష్టమైన ఆహారమును విందుగా ఇచ్చి పశ్చాత్తాప ప్రియుడిగా వెలసి పశ్చాత్తాపపడమని మనకు పిలుపునిచ్చి పశ్చాత్తాపపడు వారి కొరకు పాప పరిహార బలి స్థాపించి తన దివ్య శరీర రక్తముల విందును ఆనందంగా ఇచ్చువాడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.